తిరుమల వెంకన్నతో రాజకీయాలు చేస్తున్నావు, రాబోయే రోజుల్లో నీ పతనం స్టార్ట్ అవుతుందని, తిరుమల వెంకన్న జోలికి వెళితే నాశనం తప్పదని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకు స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై కూడా ఘాటు విమర్శలు చేయడం జరిగింది. సనాతన ధర్మం అని ఇప్పుడు గతంలో అనేక వేషాలు వేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో కూడా మరి తిరుమల లడ్డూపై చేస్తున్నటువంటి వివాదాలు అర్ధరహితమని ఆయన తెలపడం జరిగింది. తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదని సిట్ గాని సిబిఐ గాని క్లీన్ చిట్ ఇచ్చినా కూడా దాంట్లో మొదట్లో పంది కొవ్వు, జంతు కొవ్వులు, చేప నూనెని విష ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం ఇప్పుడు తాజాగా కూడా బాత్రూమ్ లో వాడేటువంటి కొన్ని కెమికల్స్ కలిపారని విడ్డూరమైనటువంటి ప్రచారం చేయటాన్ని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తిప్పుకొట్టారు. వైసీపీ మీద విమర్శలు చేయాలి, వైసీపీ మీద గందరగోళపై ప్రజల్లోకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాలి అనేది లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ చేస్తున్న పని అని, వాటిని ప్రజలు నమ్మరని ఆయన ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. తిరుమల లడ్డును చూపిస్తూ ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కూడా అనేక విమర్శలు చేయటం జరిగింది. తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి మరి ఎవరైనా కూడా విమర్శలు చేస్తే తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి అక్కడ ఏమీ జరగలేదన్న దాన్ని కూడా ప్రజల్లోకి ఒకే అబద్ధాన్ని పదే 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 చెప్పి దాన్ని నిజం చేయాలని చంద్రబాబు అనుకో చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా వైసీపీ ఆధ్వర్యంలో కూడా ఈ తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి వైసీపీ ఆధ్వర్యంలో గతంలో చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో కూడా ఈ లడ్డూపై నెలకొన్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొడుతూ వైసీపీ ఆధ్వర్యంలో కూడా లోకల్ గా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరోవైపు ప్రెస్ మీట్ల ద్వారా కూడా ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయాన్ని కూడా ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లేందుకు వైసీపీ ఓ అడుగు ముందుకేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు మీద కూడా రాజకీయం చేస్తూ ఈ లడ్డులో తిరుపతి లడ్డులో పరమ పవిత్రంగా పూజించి ప్రతి ఒక్కరూ హిందువులు కానీ మిగిలిన వాళ్ళు కూడా దైవంలాగా పూజించి తిరుపతి లడ్డుని ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ అయిందని చెప్పేసి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పేసి అసభ్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. మీరు పంపించిన శాంపుల్లోనే ఫిష్ ఆయిల్ కానీ ఇంక మిగిలిన పదార్థం ఉండటం చాలా రేర్ అని ఉంది. మీ గవర్నమెంట్లో మీ శాంపుల్ పంపించిన దాంట్లో, మీ అధికారులు చేసిన దాంట్లో, మీ సిట్ అధికారులు చేసిన దాంట్లో ఫిష్ ఆయిల్ ఉండటం కూడా వెరీ రేర్, మేబీ 0.1, 0.2%. మీ గవర్నమెంట్లో, ఇది మా గవర్నమెంట్ శాంపుల్ కాదు, మీ గవర్నమెంట్లో, మా గవర్నమెంట్లో అసలు ఫిష్ ఆయిల్ గురించి అసలు మెన్షన్ చేయలే. బఫెల్లో ఫ్యాట్ కానీ కౌగా ఫ్యాట్ గురించి మెన్షన్ చేయాల. మీ దాంట్లోనే ఉందని చెప్పి లైట్గా వెరీ ఛాన్స్ ఆఫ్ వెరీ లెస్, మేబీ 0.0% ఉండొచ్చేమో, అది కూడా ఉందని కూడా ఎక్కడ ఇలా. సో దీన్ని బట్టి అంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో తీసుకున్న శాంపుల్ కానీ మీ ప్రభుత్వంలో తీసుకున్న శాంపుల్లో కానీ ఎక్కడ జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ ఎక్కడా కలిసిందని ఎక్కడా రుజువు లేదు దీంతో. అందువల్ల ప్రపంచ దేశంలో తినే లడ్డు తిన్న ఈ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లడ్డు ప్రేమగా పూజించే లడ్డులో ఎక్కడ జంతు కొవ్వు కలవలేదు, కలిసిందని ఎక్కడ రిపోర్ట్ రాయలేదు. అందువల్ల దయచేసి హిందువులందరూ ప్రశాంతంగా మీరు లడ్డు తిన్నారు. ఆ దేవుడు ప్రసాదంగా భావించి అదే దేవుడి మీద అదే భక్తితో ఈ రాజకీయాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నుంచి లడ్డు డ్రామా వేస్తున్నాడు. అయ్యా బాబు గారు, దేవుడితో చెలగాటం వద్దు, ఇంకా ఆపేయండి. ఇప్పుడు కన్నా తెరవించి వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు అధికారులు పెట్టిన, దయచేసి మీరు బయటికి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సభావం తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో బాత్రూమ్ యాసిడ్ తీస్తే ఈ లడ్డు తిన్న వాళ్ళు ఎంతమంది పిల్లలు కానీ ఇబ్బంది పడేవాళ్ళు, ఎంతమంది హాస్పిటల్లో ఉండేవాళ్ళు? ఎవడు హాస్పిటల్ పోలేదుగా. తిరుపతి లడ్డు తిని మాకు మోషన్స్ అయినాయి, పొట్టలో జబ్బులు వచ్చినాయి, మాకు యాసిడ్ వచ్చిందని ఎవరు చెప్పలేదు కదా. నువ్వు కావాలని చెప్పేసి ఏ విధంగా మా మీద బురద చల్లాలని చెప్పేసి యాసిడ్ అంటే బాత్రూమ్ కడిగే యాసిడ్ని లడ్డూలో వాడారంటే మమ్మల్ని డ్యామేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని చెప్పి రాజకీయ కుట్ర కాదని చెప్పి సభావం తెలియజేస్తున్నాం. ఫస్ట్ డ్రామా పండ్ల
జంతు కొవ్వన్న పండ్ల మళ్ళీ ఇప్పుడు ఈ లాప్సా వాళ్ళు కొన్నారు, వాళ్ళు ఇండస్ట్రీ నుంచి పర్చేజ్ చేశారు కాబట్టి ఈ లడ్డులో వాడారన్నారు. ఎవరు కడుపుకు కూడు తినేవాడు, దేవుణ్ణి పూజించేవాడు ఈ విధంగా ఈ లడ్డులో కొవ్వులు కానీ ఈ లాప్సాను కానీ వేరే కెమికల్స్ వాడే ఆస్కారమే లేదు. ఓన్లీ రాజకీయ కక్షతో జగన్మోహన్ గారి మీద ఈ హిందువులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కావాలని చేస్తున్నారు తప్ప ఇంకో ఆలోచన కాదని చెప్పేసి మనం తెలియజేస్తున్నా. ఈయన ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం అని చెప్పేసి ఫస్ట్ ఆయన ఎలక్షన్ ముందే చెప్పాడు, మా నాన్నగారు హిందుత్వాన్ని పూజించడు, ఆ దేవుడు వెలిగించిన దీపం దగ్గర సిగరెట్లు తాగే అలవాటు మా నాన్నని చెప్పాడు. ఇప్పుడేమో సనాతన ధర్మం అని చెప్పేసి అడ్డనామాలు పెడతాడు, నిలువునామం పెడతాడు, డ్రెస్సులు వేస్తా ఉంటాడు. ఈ సనాతన ధర్మంలోనే మొత్తం అధర్మం చేస్తున్నావు. నువ్వు ఉండి ఆ కూటమిలో ఉండి ప్రశ్నించాల్సింది పోయి, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది పోయి, దేవుళ్ళ మీద జరిగే అసత్య ప్రచారాలని నువ్వు పక్కనే ఉండి కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది సస్యసాని చెప్పేసి డ్రామా వేస్తున్నారు.